ఓకే, అందరికీ నమస్కారం. నా పేరు కాళ్ళ వీర వెంకట సత్యనారాయణ, రిటైర్డ్ మేస్టార్ని. ఈ సంఘం యొక్క కార్యకలాపాల్లో నేను చాలా కాలం నుంచి ప్రత్యక్షంగా పాల్గొనేవాడిని. ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఎప్పుడూ కూడా సంఘం రాజకీయ పార్టీలకి అతీతంగానే వ్యవహరించింది. ఈ ప్రస్తుతం ఈ ఎన్నికల్లో మాత్రమే ఈ దొంగల శ్రీధర్ని నియమించిన కాడి నుంచి మాత్రం ఇక్కడ ఎందుకో చాలా నేను బాధాకరమైనటువంటి పరిస్థితుల్ని చూస్తున్నాను. నేను ఈ సంఘాన్ని కేవలం రాజకీయంగా ఇప్పుడు దాకా లోపల అణిచిపెట్టుకుని వాడుకున్నారేమో అని అనిపిస్తుంది. ఈవేళ యువతరం ముందుకొచ్చి కొత్తగా ఈ కళ్యాణ మండపాన్ని, ఈ సంఘాన్ని వృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో యువతరం ముందుకు రావడం కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారనేది నాకు అనిపించింది ఇప్పుడు ఈ ఏళ్ళు చూసినటువంటి సంఘటన బట్టి. కారణం ఏంటంటే ఇక్కడ 4 మండలాల అధ్యక్షుల్ని నియమించినప్పుడు వాళ్ళు పెట్టుకున్నటువంటి నిబంధనల ప్రకారమే ప్రతి గ్రామం నుంచి ఒక్కొక్క సభ్యుడిని, చెట్టుబల్లి సంఘ సభ్యుడిని పేర్లు సేకరించుకుని సంఘ అనుమతులతో ఈ నరాల ఏడుకొండల గారు, పల్లెవేల నాగరాజు గారు తిరిగి పోగు చేసి వీళ్ళందరితో ఈ నలుగురిని 3 మండలాలకి టౌన్కి ఎన్నుకుని ఇందులో నుంచి మళ్ళీ తాలూకా చెట్టుబల్లి సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. దీని అందరూ కూడా వాళ్ళు ఆమోదించారు. అందరూ ఆమోదించి అభినందించి సాల్వాలు కప్పారు. మరి ఎందుకు ఇప్పుడు మళ్ళీ తర్వాత వాళ్ళకి సెకండ్ థాట్ వచ్చిందో నాకైతే తెలియట్లేదు. ఇంత పెద్ద మనిషిగా ఉండేటువంటి ఆయన కూడా ఈ రకంగా వ్యవహరిస్తున్నాడంటే ఇది రాజకీయంగా చాలా దుర్మార్గమైనటువంటి చర్య. కానీ మేమందరం కోరుకునేది ఏంటంటే తాలూకా సిట్టుబల్లి సంఘం అనేది రాజకీయాలకి అతీతంగా ఇప్పుడు ఉన్నటువంటి అందరి చెట్టుబల్లి సంఘ పెద్దలు ఆమోదంతో ఎన్నిక కాబడినటువంటి దొంగల శ్రీధరు, పిల్లి గుబ్బల వీరంశెట్టి, మన జ్యోతి శ్యాంప్రసాద్, అలాగే పామర్ శ్రీను వగైరాల కమిటీయే కొనసాగి ఈ సంఘాన్ని చాలా మిగిలిన సంఘాలన్నింటితోని సమన్వయం చేసుకుని మన జాతికి మంచి పేరు తీసుకొచ్చి మన కళ్యాణ మండపాన్ని వృద్ధిలోకి తీసుకురావాలని మేము అందరం కోరుకుంటున్నాం. మేము అందరం కూడా అందుకు మీకు నిరంతరం సహకరిస్తామని చెప్పేసి హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాం.